ఎప్పుడు దొండకాయ కర్రీ అయినా ఒకసారి దొండకాయ చట్నీ ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా, ఈజీగా చాలా బావుంటది. మనం ముందుగా ఏం చేయాలంటే పెనం పెట్టేసి 2 స్పూన్స్ పల్లీలు దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్‌లో పెట్టి. తర్వాత మనం దొండకాయలను చక్కగా రౌండ్‌గా కట్ చేసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టేసిన తర్వాత దీంట్లో కావాల్సిన చిల్లీసు, అలాగే జీరా, కొత్తిమీర, కరివేపాకు యాడ్ ఆన్ చేయాలి. ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత అవి కూడా పక్కన పెట్టేసి మనం ముందుగా రౌండ్‌గా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, అలాగే టమాటా పీసెస్‌ని మొత్తం 2 కలిపి కొంచెం ఆయిల్ వేసేసి అవి కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత అది కూడా పక్కన పెట్టేసి చక్కగా ఇది మిక్సీ జార్‌లో తీసుకొని మనం ముందుగా పల్లీలు చిల్లీస్, సాల్ట్ యాడ్ ఆన్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత దొండకాయలు, టమాటాలు కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు కోసం మనం ఆయిల్ తీసుకొని అందులో తాలింపు గింజలన్నీ వేసేసి ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసేసి మనం పచ్చడి కూడా దీంట్లో మనం తాలింపులో వేసుకుంటే మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది.